ఈ నెల 14వ తేదీన జరిగే సర్పంచ్ ఎన్నికల్లో తన బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని తిమ్మాపూర్ సర్పంచ్ అభ్యర్థి గుర్రాల శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి గుర్రాల శ్రీనివాస్ గ్రామస్తులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా సంవత్సరాలుగా గ్రామ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న తనకు సర్పంచ్గా ఒక అవకాశం ప్రజలు కల్పించాలన్నారు. సర్పంచ్గా తాను గెలిస్తే అందరి సహకారంతో గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ అందజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాను బలపరుచుకున్న వార్డు సభ్యులు, గ్రామస్తులు పలువురు పాల్గొన్నారు. అనగా తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా రిజర్వేషన్ వచ్చిన సందర్భంగా పోటీలో ఉన్నాను. తిమ్మాపూర్ గ్రామ ప్రజలందరి ఆశీర్వాదంతో గ్రామ సేవకై కట్టుబడి ఉన్నాను. గ్రామ అభివృద్ధి కోసం, గ్రామ సమస్యల విముక్తి కోసం తప్పకుండా పరిష్కరిస్తానని చెప్పేసి ఆత్మవిశ్వాసంతో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని చెప్పి సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను. అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు పెండింగ్ ఉన్న వాటిని తక్షణమే గెలిచిన తర్వాత పరిష్కరిస్తా అని చెప్పేసి నా ఆత్మసాక్షిగా నేను మాట ఇవ్వడం జరుగుతుంది. నేను స్వతంత్రంగా, స్వచ్ఛందంగా, నిబద్ధత కలిగిన ఉద్యమ కార్యకర్తగా, మరి సామాజిక స్పృహ ఉన్న సేవకుడిగా నేను నాలో ఉన్నటువంటి శక్తిని అంతా గ్రామం కోసం త్యాగం చేస్తానని సందర్భంగా నేను మాటిస్తున్నాను. ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, ఉద్యోగస్తులారా, మేధావులారా, విద్యార్థులారా, మహిళలారా, మరి కార్మిక, కర్షక, రైతు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాపాడే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా నేను మాట ఇవ్వడం జరుగుతుంది. 14వ తారీఖు నాడు బ్యాట్ గుర్తుకే ఓటు వేసి తప్పకుండా బ్యాట్ గుర్తును గెలిపించాలి. గుర్రాల శ్రీనివాస్ గారిని సేవకుడిగా, మీరు సైనికుడిగా నిలబెట్టాలని చెప్పేసి గ్రామ ప్రజానీకానికి సందర్భంగా నేను దండం పెట్టు తెలియజేసుకుంటున్నాను.